హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము పనసకాయతో కబాబ్ చేస్తున్నామండి. పనసకాయ పైన లేయర్ అంతా రిమూవ్ చేసి లోపల పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. పనసకాయ అంటే చిన్న లేత పనసకాయ ఉంటుంది కదండి, చిన్నది అది. అందులో పనస తొనలు ఫామ్ అవ్వక ముందే చిన్న కాయతో ఇలా చేసుకోవాలి. ఇది కబాబు చాలా టేస్టీగా ఉంటుందండి, పనసకాయ కబాబు. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకుంటున్నాం. దీనికి పర్టికులర్ మెజర్మెంట్ అంటూ ఏముండదండి, నార్మల్గా కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పనసకాయ ముక్కల్ని వేసుకుంటున్నాము. పనసకాయ కట్ చేసుకునేటప్పుడు మాత్రం హ్యాండ్స్కి ఆయిల్ రాసుకొని అప్పుడు పనసకాయ కట్ చేసుకోవాలండి, లేకపోతే ఆ జిగురంతా హ్యాండ్స్కి అలా ఉండిపోతుంది. ఈ పనసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని వాటర్లో వేసి ఉంచుకోవాలండి. మనం ఎప్పుడైతే దాన్ని కబాబ్ కానీ కర్రీ కానీ ప్రిపేర్ చేసుకుంటామో అప్పుడే వాటర్లో నుంచి రిమూవ్ చేయాలి. ఇప్పుడైతే ఈ హాట్ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అందులో వేసాం కదా, అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు ఆ ముక్కలకి సాల్ట్, పసుపు అన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. పనసకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా ఒకసారి ప్రెస్ చేసి చూస్తే మనకు తెలుస్తుందండి ఉడికిందా లేదా అని చెప్పి. ఇంకా ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడకాల్సిన పని లేదు, ఒక 50% మనకి ఉడికితే సరిపోతుంది. ఈ పనసకాయలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది పర్ఫెక్ట్గా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాము. మేము తీసుకున్న ఈ పనసకాయ ముక్కల క్వాంటిటీకి మాకు ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఒక ఎగ్ని బ్రేక్ చేసి ఇందులో వేసుకుంటున్నాము. ఈ ఎగ్ వేయడం వలన మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఆ పనసకాయ ముక్కలకి ఈ మసాలాలన్నీ పట్టి చాలా బాగుంటుందండి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఫ్రెష్ది వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు నూరింది వేసుకుంటే బాగుంటుంది. ఇందులో తేజు కబాబ్ పౌడర్ అని ఉంటుందండి. ఇది కర్ణాటకలో బాగా ఫేమస్. చికెన్ కబాబ్ పౌడర్ అని ఉంది కదా, ఇది 10 రూపీస్ ప్యాకెట్. ఇవి 2 ప్యాకెట్లు వేసుకుంటున్నాము. ఇది వేస్తే అసలు ఆ అరోమా కానీ ఆ టేస్ట్ కానీ అన్నీ చేంజ్ అయ్యి సూపర్ టేస్ట్ వస్తుందండి ఆ కబాబ్కి. తేజు కబాబ్ పౌడర్ కర్ణాటకలో చాలా ఫేమస్. ఇది 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాము. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వలన మంచి టేస్ట్ యాడ్ అవుతుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. కొంచెం బియ్యం పిండి వేసుకుంటున్నాము. రైస్ ఫ్లోర్ వేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ మసాలాని ప్రిపేర్ చేసుకొని బాగా కలిపి అందులో మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ పనసకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా ఈ పనసకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకూడదండి, ఎందుకంటే వీటిని ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా, అవన్నీ మెత్తగా అయిపోతాయి. గట్టిగా ప్రెస్ చేయకూడదు, నార్మల్గా స్లోగా కలుపుకోవాలి. ఈ పనసకాయ కబాబు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్ టైంలో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా భలే ఎంజాయ్ చేస్తారు. ఇందులో కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాము. ఈ కరివేపాకు వేసుకోవడం వలన మంచి అరోమా వస్తుంది అండ్ కరివేపాకుని మనం విడిగా ఎక్కువ తినం కదా, సో ఇలా అయినా తింటే హెల్త్కి మంచిది కాబట్టి వేసుకొని మనం చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకుంటామో అలానే మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి కావలసినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పనసకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ మనము దీన్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, సో ఇది చాలా తొందరగా ఫ్రై అవుతుంది. ఇలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అసలు ఈ పనసకాయ వలన వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కాదండి. పనసకాయని మాత్రం దొరికితే అస్సలు మిస్ అవ్వద్దు. లేతగా ఉన్న చిన్న పనసకాయతో ఇవి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది అండ్ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా చూస్తుంది, హార్ట్ డిసీజెస్ ఏమీ రాకుండా చూస్తుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఒకటి కాదండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఫ్రై అయింది కదా, వీటిని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతే, వేడి వేడిగా పనసకాయ కబాబ్ రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పనసకాయ కబాబుని వేయించిన మిర్చి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ పిండుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ కూడా మా ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.